నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, మీ ఊరి పేరు, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులకు పంచండి మేడం. నా పేరండి గంధావతి, అనపత్తి అండి. మేమైతే పసలపూడి అండి మాది. అనపత్తి వచ్చేవాడి మా అమ్మాయి గారు కూడాను. మా అమ్మాయి గారు అనపత్తి అండి లేదు. అది అప్పుడండి 2007లోనే అక్కడ ధ్యానం జరుగుతుందమ్మా రండి అన్నారు. అంటే అక్కడికి వచ్చానండి. అక్కడి నుంచి అప్పటి నుంచి నేను నీసి కట్టి తినవండి. నేను ఒక్కదాన్నే తినండి. అప్పుడు తర్వాత మళ్ళీ 2010లో కట్టాను మా వారు గట్ట వచ్చారండి. వాళ్ళు కూడా తింటాం మానేశారు. ఈ జనంలోకి వచ్చాకనే మానేసామండి. అందరూ మొత్తం మా కుటుంబమే మానేసామండి. ఇప్పుడు మాకు మా అబ్బాయి కంటే 2 అమ్మాయిలండి. వాళ్ళు కూడానండి బళ్ళోను ధ్యానం చెప్తారండి. వాళ్ళు తింటాం బాగా చేస్తారండి. వాళ్ళను మేము శాఖాహారాలు గట్రా బాగా చేస్తామండి. నాకు కొంత ఆరోగ్యం బాగోదండి. షుగర్ ఒక బీపీ ఉంటుంది. ట్యాబ్లెట్ వేసుకుంటానండి. నేను ధ్యానం చేసుకుంటానండి. పొద్దున్న సందాల మధ్యాహ్నం కూడానండి చేస్తానండి. మా ఇంట్లో మా కోడలో నేను చేస్తామండి. మా అమ్మాయి గారి ఇంటికి వస్తే మా అమ్మాయి గారి ఇంటికాడ పిరమిడ్లు ఉన్నాయండి. అక్కడ కూడా చేస్తామండి. సార్ని గారిగా ఉండాలండి. మేము చాలా చెట్లు కలిసామండి. డ్యాన్స్ ఇచ్చుకున్నామండి. చాలా బాగానండి చెప్పేవారండి. మాకు బాగా అంటే చదువు లేదండి నాకు పెద్ద. అంటూ మేము పుస్తకాలు చదవండి. మీరు అందరికీ ధ్యానం చెప్పారా మేడం? మీ బంధువులందరికీ అందరికీ చెప్పామండి. మీరు ధ్యానంలోకి రండి చెయ్యండి. ఇప్పటికీ చెప్తానండి. నేను పసలపూడి వెళ్ళామంటే అండి మా వాళ్ళందరికీ ధ్యానంలోకి రండి అలాగ ఇంకొత్తరైతే చెప్తానండి. అంటే వస్తారండి, లేకపోతే లేదు. చెప్తామేమో మానలేదండి. ఎవరి కాలితే వాళ్ళకి ఏదైనా ఈ గట్ట తెచ్చుకుని తింటారనుకోండి. అవి తినకండి అమ్మ, మామూలుగా తినండి. ఎందుకు వచ్చింది అవి అలా జీవా చేయకూడదు కదా అని పక్క వాళ్ళు కూడా చెప్తానండి. అన్ని చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోరండి. ఏదో మనం మానేసాం కదా, వాళ్ళు కూడా మానేమంటున్నాం కదా అనుకుంటారు. ఎటో మరి ఇప్పుడు మా మనవరాలండి ప్రైవేట్లో కూడా ధ్యానం చెప్తుందండి. ప్రైవేట్ చెప్తుందండి. ఇప్పుడు ప్రైవేట్లో కూడా ధ్యానం పిల్లలు ఒక 20 మంది పిల్లలు చెప్తుందండి. మేడమే చెప్తుందండి. మేమైతే మాత్రం అండి నీసు మానేసం అండి. అసలు ఏం తిన్నామని ధ్యానం చేసుకుంటాం. మీరు శాఖాహార ర్యాలీకి వెళ్ళారా మేడం? చాలా చేసామండి. అనపత్తిలోనే 2 చెట్లు 3 చెట్లు చేసామండి. ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్తామండి ధ్యానానికి. మా అమ్మాయి గారు కూడానా ఇప్పుడు చెప్పినవాడు మా చిన్నపురాలండి. వాళ్ళందరూ వెళ్ళిపోతామండి. ఒక 10 మంది దాకా వెళ్ళిపోయి అక్కడ శాఖాహారాలు చేస్తామండి. ధ్యానం చేసుకుంటాం. ధ్యానానికి కూడా ప్రతి పిరమిడ్కి వెళ్తామండి. కట్టాలు కూడా వెళ్తామండి. ఇక్కడ కూడా ఇది 4వ షిఫ్ట్ అండి. వస్తామండి. బాగా చాలా బాగుందండి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడండి పిరమిడ్లు కాదు చాలా బాగుంటుంది. ఎక్కువగా సౌకర్యం ఇది ఎక్కడనండి. కష్టాలు బాగా ఎక్కువగానండి. చాలా బాగా చూస్తారండి. చాలా బాగా ఇంకా అంత ఇదిగా మనం పుట్టింటికి కూడా వెళ్ళి రాలేమండి. అంత బాగుంటుందండి. చాలా బాగుంటుంది. చెప్పండి, ప్రతిసారి కలిసినప్పుడు ఏమనిపించింది మీకు? గురువు గారిని కలిసారా? కలిసామండి. అదే మా అమ్మాయి గారండి అక్కడ అనపత్తిలోనండి పిరమిడ్ కట్టారండి. ఆ పిరమిడ్ కాడికి వచ్చినప్పుడు ఇంకా కట్టలేదండి. అప్పటికి స్తంభాలు వేసారు. అప్పుడు మా అమ్మాయి గారు ఇంటికి వచ్చారండి. వస్తే మేము అందరం కలిసామండి. అదే థ్యాంక్స్ ఇచ్చేవారండి. మాకు చేతులు ఇచ్చుకుని ఇలాగ పట్టుకుని ఇంకా లేకపోతే నెత్తి మీద పడతాం అలా చేసేవారండి. చాలా ఇంకా అట్లా ఇలాగ అంటుల్లోకండి ఇంక వెళ్ళినంత ఎనర్జీ కింద వచ్చేసేదండి. అలాగా ఉండేది అనమాట అండి. చాలా చుట్లు అండి. ఇప్పుడు మేము కష్టాల్లో అండి వెళ్ళినప్పుడల్లా థ్యాంక్స్ తీసుకునేవాళ్ళం అండి. మాట్లాడేవారండి. మేము భోజనానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ మాకు వడ్డించేవారు. మేము వడ్డించేవాళ్ళం అండి. అడుగుచ్చుకుని వాళ్ళు కూడా వడ్డించేవారండి. ఇప్పటికీ కూడా చాలా బాగుందండి. అక్కడ కూడా మీరు అన్నదానాలకి చేస్తూ ఉంటారా? చందాలు తిరుగుతూ ఉంటారా? తిరుగుతామండి. మరి అది అనపత్తిలో పిరమిడ్ కట్టారంటండి. ఒక అట్నం ఇచ్చాడండి. ఎకరం నేల ఇస్తాయండి. ఆ పిరమిడ్కి అట్నం ఇచ్చాకనే చందాల కట్ట తిరిగండి చేసారండి. చాలా బాగా కట్టారండి. మహేంద్ర బుద్ధ పిరమిడ్ ఏదండి. అక్కడ గీతా విశ్వనాథం గారు ఉంటారండి. ఎకరం నేలలో కట్టారండి. చాలా బాగుందండి. అదిని ప్రతి 11వ తారీఖు కూడాను అక్కడ ధ్యానం పెడతాదండి ఆవిడ. ప్రతి ఊరి నుంచి లేదంటే ఒక 100 150 మంది వస్తారండి.
అలాగా భోజనాలు పెడతండి, బాగా చేస్తుందండి. మేము అందరూ కూడా వెళ్తామండి. ఓకే, ఎవరి మధ్య సాయాలు వాళ్ళు చేస్తారండి అక్కడ కూడా. బాగుంది. చాలా బాగా ఉందండి. మేము పిరమిడ్లు పెట్టాక ఇది వెళ్ళటం మానలేదండి. ఎప్పుడును ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతామండి, మానవండి అసలు. బాగుంది. ఇంకా చెప్పండి, మూడో నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా? దివ్య నేత్రం ఏమైనా చూసారా? దేవుళ్ళు, దేవతల్ని, గురువుల్ని? దేవుని చూస్తాం కానండి, నాకు అంత అర్థం అవదండి. ఏయో అనుభవాలు వస్తాయి కానండి, అవి నాకు కళ్ళు తెరుతుల్లోకి ఇంక మళ్ళీ కనపడవండి. నాకు అసలు గ్యాప్ ఉండదండి అది. అవునా? పుస్తకాలు గట్ట మా మనవరాలు చదువుతుందండి, చదివి ఇంటుంది. ఒకవేళ అంతగా ఒత్తిడి లేనిది అయితే నేను చదువుకుంటానండి, లేకపోతే పిఎన్సి ఎక్కువ చూస్తానండి నేను. మీరు గుళ్ళ దగ్గర జంతు బలు అవి చేయకూడదని చెప్పారా మేడం? చెప్పాను, శాకాహారాల ద్వారా. వింటున్నారా మరి? చెప్తున్నాం కదండి. ఇన్ని వాళ్ళు వింటారండి, మరి ఎన్ని వాళ్ళు ఏం చేస్తారండి? జీవహింస పాపమేనంటారా? జీవహింస పాపమేనా? పాపమే కదండి. మరి చెప్పండి దాని గురించి. అదేంటి, మనం ఇప్పుడు ఏదన్నా సరే అండి, కనీసం బల్లిని కూడా చంపకూడదట. ఇదండి, ఇది చీమను కూడా మనం చంపకూడదండి, అది కూడా ఇదే. అయినా మనం మరి చంపకుండా ఉండలేం కదండి, అవి చంపాలి కదా మరి, లేకపోతే ఇది చేసేస్తాయి. అంతేగాని జీవహింస చాలా పాపం అండి. అది శాఖాహార ఇది తిరగాలండి, అది మాత్రం చాలా ఇదండి. అదే చెప్తామండి అందరికీ. ఆ ఏసీ అక్కడ యాలేసి కట్టేసి ఉండేస్తారండి బాబు. అవి చూస్తే ఇంకా ఎలాగంటే ఆ రోడ్డు రంపు తప్పించండి, ఇంకా చాలా ఇది వచ్చేస్తుంది. మరి భూమాత పాపాత్ముల భారం మొయిలైపోతుంది అంటున్నారు కదా గురువు గారు. అవునండి. మరి ఇప్పుడు ఆ పాపాత్ముల భారం తగ్గిద్దామంటారా? ప్రచారం చేద్దామంటారా? చేద్దామండి. ర్యాలీలు బాగా చేద్దామా? ధ్యాన ప్రచారం. మరి మీ భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మేడం? ఏం చేస్తాం, శాఖాహార ప్రచారం బాగా చేస్తారా? చేస్తామండి. చెప్పండి. అదే ఎక్కడికి ఎక్కడన్నా చేస్తుంటే వెళ్తామండి, మేము చేస్తాం కూడా. ఓకే, పిల్లలకి ధ్యానాన్ని బాగా చెప్తున్నారా? మీ మనవరాలు మనవడికి వింటున్నారమ్మా? అదే మా అమ్మాయి గారి కుటుంబం అంతా అంటే నీకు శాఖాహార ఇదేండి, ధ్యాన జగతండి వాళ్ళు. మేము అంతేండి. మా అమ్మ వాళ్ళ ఏ పళ్ళు అయితే ఇంకా రావలేదండి అంతా. మేము మాత్రం ఏమి ఉండవండి మాకు. థ్యాంక్స్ మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.